నమస్తే అండి. నేను ఒక వారం రోజుల నుంచి మొక్కలన్నీ ప్రూనింగ్లు చేసుకుంటూ వచ్చాను. ఎండాకాలం అయిపోతుంది, ఇక జూన్ వచ్చేసింది కదా. మొత్తం పేపర్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేశాను, మందారాలు కట్ చేశాను, కింద మొక్కలు కట్ చేశాను. అన్నీ కట్ చేస్తాం వలన నాకు మీతో వీడియో చేయలేక మీతో మాట్లాడలేకపోయాను. ఇలా మొత్తం ప్రూనింగ్ చేసేసానండి. ఇంకా నిమ్మకాయలు అయితే బాగానే కాస్తున్నాయి. లెజిస్ట్రోమియా మంచిగా ఉంది. నేను ఇస్తున్న లిక్విడ్స్ వలన మొక్కలు చిగుర్లు చూస్తే నాకే సంతోషం అనిపిస్తుంది. ఒక్కసారి రండి, ఇట్లా నారింజ చెట్టు చిగుర్లు చూడండి. నిజంగా బీప్ పిండి, మనం బెల్లము, ఈ ఫ్రూట్స్, కూరగాయల తొక్కులు అన్నీ వేసి చక్కగా వాటిని 5 రోజులు ఫర్మెంటెడ్ చేసి మనం ఇస్తే చాలా బాగుంటున్నాయండి. నాకు ఈ ప్లేస్ ఏమైందంటే, ఇది ఎంత మనం మట్టి ఇచ్చినా సరిపోలా. నేనేం చేశాను, ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లో ఆ డిప్ప బార్లు ఇచ్చేసి ఇక్కడ పెట్టా. పుదీనా మంచిగా ఉంటుంది కదా. రండి, ఇట్లా రండి. ఇదిగోండి, ఇట్లా అంతా ప్రూన్ చేసేసా. ఇది మొత్తం కట్ చేసేసా. ఈ మా సపోటా చెట్టు అసలు కాసేదండి. ఏమైందో ఈ చెట్టుకి, ఈసారన్నా మంచి కాంచాలని చెప్పి మొత్తం ఆ చెట్టుని అట్లా ఉంచుతున్నాం. ఇటు రండి. 2 రోజుల నుంచి దొండకాయ ఇగురు, వంకాయలు కోసుకున్న మీకు చూపించలేదు. నేల మనం వస్తుంటే నాకు రోడ్డు మీద దొరికిన దొండ చెట్టు మట్టికి ఇట్లా పాగుతుంది. నేను ఎవరినైనా ఒక రైతు గారిని అడగాలి, ఈ దొండ చెట్లలో కాయలు కాయని దొండ చెట్లు ఉంటాయా, నాకు తెలీదు. అమ్మ అసలు ఏం పాగుతుందండి, కానీ పువ్వు రాలా ఇంతవరకు. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక దీని ప్లేస్ ఏమో సరిపెడతానికి ప్లేస్ లేదు. ఇట్లాగే రండి. నేను ఎందుకు వచ్చాను అంటే, మీకు నేను చేసిన పనులు చూపిస్తానికి వచ్చాను. వచ్చి కొంచెం తోటకూర కోసేసుకుందాం రండి. ఇట్లాగే ఈ సంవత్సరం నాకు ఎండాకాలం ఒక 10 చెట్లు అయితే పోయినాయండి. దాంట్లో బిలంబి ఉసిరి కూడా పోతుంది. బిలంబి ఉసిరి కూడా వాటర్ ఎక్కువైపోయినా ఇది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కుండీల్లో మొక్కలకి. ఏమండి, పొట్ల చెట్టుకి నేను ఒక ఆధారం కల్పించానండి, సీమచింత చెట్టు. అసలు దీన్ని ఇప్పుడు అంకులు ఇటు తిప్పాలి. ఎంత బాగా పాకేసిందో చూడండి. మన పొట్ల ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకో 2 గింజలే మొలుతున్నాయి కుండీలో. నేను ఒక 7 పెట్టాను, అక్కడ సపోర్ట్ ఇచ్చాను, దాని మీద పెట్టి పాకిచ్చేస్తున్నా. ఇదిగోండి, ఇంకా ఆశ అండి నాకు, ఈ పచ్చిమిర్చి కాయలు కాంచుతాను అని ఆశ. ఇదిగోండి, బెండలు 20 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి ఒక్కసారి బెండకులు మంచిగా ఇత్తనాలకు ఉంచుకున్నా. ఇదిగోండి, ముదిరిపోయింది. ఇది చక్కగా తీసుకుని మనం పెట్టామనుకోండి, అసలు ఇక నేను బెండకాయలు మనం పెట్టేసాను, నారు వచ్చేసింది నాకు. కాకరకాయలు ఏంటి, ఇదిగోండి అసలు తమ్మ పెట్టా. ఎంత ఎత్తు అవుతుంది ఏంటండి, రైతులు ఇంతకే నష్టపోతున్నారు. ఇత్తనం మంచిగా లేకపోతే మనం ఇట్లా పెట్టినా ఉపయోగం ఉండదు. ఈ చెట్టు మట్టికి కాస్తుంది అంతే. అసలు దొండకాయలు నిజం రాత్రే వండాను, మరలా రౌండ్ కట్ చేసి వండాను. అసలు ఏమండి, ఇగో పక్షులు చూడండి అసలు ఎంత బాగానో చెట్ల మీద. ఇగో ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. ఈ దొండ చెట్టు, ఈ దొండ పందిరి వాటికి ఇష్టం అండి. ఈ దొండ పందిరిలోనే కూర్చుంటున్నాయి. అసలు ఎన్ని అండి, నిన్నే కోసానండి. ఇగోండి ఇటు చూడండి. అసలు నిన్నే కోసా, మళ్ళీ రేపు ఎల్లుండో కోస్తా. కొయ్యను మళ్ళీ 3 రోజులకు కోసాను అనుకోండి, మాకు 1 కిలో వచ్చేస్తున్నాయి. నిజంగా నేను పెట్టినందుకు మటుకి దొండ పందిరి సక్సెస్ అయ్యా. మొలగ చెట్లు, దోస చెట్లు పెరుగుతున్నాయి. ఈసారి వాటిల్ని జాగ్రత్త చేయాలి. దొండ పందిరి మట్టి సూపర్ అండి. ఇవాళ వంకాయలు, అమ్మ అసలు వంకాయలు ఏంటండి, ఒక్క వంకాయలో పుచ్చు అనేది లేదండి. ఒక్క వంకాయలో ఇదిగోండి, మొలగ చెట్టు కుండీలో చెట్లు బాగానే వచ్చినాయి. మా పెద్ద మొలగ చెట్టు మట్టికి, నేల మీద మొలగ చెట్టు మట్టికి బ్రహ్మాండంగా పెరిగింది. కాయలు ఈ సంవత్సరం నువ్వు కాయలేదు అన్నాను, చూద్దాం అన్ సీజన్లో కాస్తున్నాము. అబ్బా, మల్లెపూలు చూద్దరు కానీ రండి. ఈ మల్లె చెట్లు అసలు పెరిగిపోయినాయి నాకు. మీకోసం నేను పైకి తీసుకొచ్చి మార్చాను. మళ్ళీ సమ్మర్లో అసలు ఇన్ని మల్లెపూలు అండి. ఇదిగోండి, అబ్బా మొగ్గలు చూడండి. అసలు ఆ ద్రావణం సూపర్ ద్రావణం. నాకు ఇంకా తీసేసాను, వర్షాకాలం వస్తే ఏంటంటే ప్లేస్ తక్కువ కదా, ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని అని. బెండకాయలు చెట్లు ఎంత బాగున్నాయండి. ఇప్పుడే మల్లెపూలు కొనుక్కోండి చక్కగా మొక్కలు. అసలు చెట్లు వంకాయలు అండి, నిజంగా చెబుతున్నా, వంకాయలు సూపర్గా కాసినాయండి. సూపర్ అంటే సూపరు.
వంకాయలు కోసుకున్నా ఇంట్లో ఉన్నాయి. అసలు అయినా వంకాయలు ఏంటండి బాబు, ఈ వంగ తల్లులు మటి బంగారు తల్లులండి. ఒక్క పురుగు లేదు. ఎంత అందంగా పెరిగినాయి చూడండి. ఎండాకాలం నాకు 3 నెలలు కూరగాయలు మంచిగా ఇస్తున్నాయి. అసలు హ్యాపీగా ఉన్నాయి. ఈసారి దోసకాయలు పండించాలని చెప్పి రండి, మీకు అవి కూడా చూపించి కూరగాయలకు వస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే కరివేపాకు కోసేస్తున్నా. ఫస్ట్ ఎందుకంటే ఇంత హైట్ ఇక్కడ వద్దు, మనం తుంచేసుకోవాలి ఇట్లా కూరకి. వాళ్ళ తోటకూర కోసేస్తా. అదిగోండి, ఇక్కడ నేరేడు చెట్లు కూడా ప్రూన్ చేసేస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ములగ పూలు చూడండి, కుండీలో ములక్కాయలు చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద ములక్కాయ కాసింది, ఎంత బాగుందో చూడండి. అసలు భలే కాస్తున్నాయి దొండకాయలు అన్నీ. మీ గురించి చెప్తున్నా మీ గురించి. వచ్చి చక్కగా పురుగులన్నీ తినేస్తున్నారండి. ఇటు రండి, ఒక్కసారి ఇది చూపించేసి నేను ఇక్కడ ములగ చెట్లు పెట్టానండి. పెడితే దోస మొలిసినాయి. అమ్మ దోసకాయలు మంచి కాంచాలని ఇప్పుడు ఈ 4 కుండీలని అక్కడ అడ్జస్ట్ చేసేస్తా. ఆ ఉన్న పందిరికి ఎట్టగొట్ట పాకిచ్చి కాయలు కాంచుదాం. ఓకేనా? తోటకూర కోసుకొచ్చేస్తా, మీకు బోరు కొడుతుంది. ఇక టకటకా కోసుకుని వస్తా. కాదండి, అది కాదు, ఈ మామిడికాయ ఇంకా పండలేదు. ఎప్పుడైనా మనం మట్టికి పళ్ళతో ఉన్న మొక్కలే చూడండి. మనకి నర్సరీ వాళ్ళకి కూడా పేర్లు తెలియదు. ఊరికే మనకి చిన్న రసం ఆ రసం అని ఇస్తారు. అసలు ఆ వాటిల్లో దెబ్బతింటున్నాం. చిన్న రసాలు ఆ రసాలు అంటే కరెక్ట్ మొక్క ఇవ్వపోయారనుకోండి మనకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చిక్కుడు కూడా అక్కడ పెట్టేయాలి. అన్నీ మార్చాలండి. ఇప్పుడు అన్నీ సర్దుకుంటా. పద్మాండి నీకు కాలు నొప్పులు ఎట్లా ఉన్నాయి అన్నారు. నొప్పులు అయితే ఉన్నాయండి. నేను జాగ్రత్తగా నడుస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. కాబట్టి ఇదిగోండి ఇట్లా అన్నీ కోసుకొస్తా. ఎట్టైనా అమ్మాలకి తోటకూర అంటే ఇష్టం. తోటకూర చక్కగా నాకు చూడండి అసలు ఎంత ఇదంతా పందిరి మీద కోసిన మట్టిలో ఇట్లా వేసి పెడితేనే మొలిసేసినాయి. కోసుకుని వస్తా, బోరు కొడుతుంది మీకు చాలా కొయ్యాలి. ఇదంతా కోసుకుని వస్తానే. చాలా మొక్కలు వాళ్ళ పైకి వచ్చి సర్దుకోవాలి. పులుసుని లేకపోతే పందిరి వేసేస్తా, చిన్న పందిరి దోసలకి ఇక్కడ పెట్టేసి ఆ పని చేస్తా. దోసలకి చిన్న పందిరి వేసేస్తా. ఎంత వస్తుందో చూడండి. అక్కడ డిప్ప పెట్టాను, ఆ డిప్పలో పెడదాం. వాళ్ళు నాకు పెద్ద పని ఉందండి బాబు. వాళ్ళ గార్డెన్ అంతా సర్ది మీకు పందిర్లు వేసి చూపిస్తా. పందిరి వేసాను అనుకోండి, దోస చెట్లు పందిరి వేస్తా. దోసకి వేయాలి. చాలా పని ఉంది వాళ్ళ. ఇంకోండి తోటకూర విత్తనాలతో కలిపి తోటకూర కూర వండండి. సూపర్ అంటండి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి. నేనైతే విత్తనాలు వచ్చినాక నిజం చాలా బాగుంటుంది. నేను వండేస్తున్నా ఇట్లాగే. ఇదిగోండి కాకరకాయలు విత్తనాలు ఉంచుకుందామండి. నాకు విత్తనాలు దొరకట్లా, విత్తనాలు ఉంచేస్తా. తోటకూర అయిపోయింది, కోసేసుకున్నాను. రండి. ఇక్కడ దోసకాయ, బుడం దోసకాయ అనుకుంటా. ఇక్కడ దోసకాయ పింద పడింది. నిజంగా మన వంగ తోటలో ఉన్నట్టే ఉంది కదా. వంగ తోటలో ఇదిగోండి నేను కోసిన తోటకూర. ఇదిగోండి నేను పెట్టపోయినా మొలుగుతున్నాయి, కాయలు కాపుతున్నాయి. 10 సంవత్సరం దోసకాయలు కాంచాలి ఈసారి. దొండకాయలు కాంచుతానన్నాను, దొండకాయలు సక్సెస్ అయ్యాను. ఈసారి ములగ తోట కుండీల్లో పెట్టి ములగ తోట కూడా బాగా కాయలు కాంచాలి. బెండకాయలు, వంకాయలు అన్నీ. ఎంత హ్యాపీగా ఉందో చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.